అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇవాళ సరూర్ నగర్లో బీఆర్ఎస్ యువ సంగ్రామ సభ జరగనుంది. యువ సంగ్రామ సభకు వెళ్లకుండా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను అరెస్ట్ చేశారు. కోర్టు అనుమతి ఉన్నా కూడా హౌస్ అరెస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు. యువ సంగ్రామ సభ దగ్గర భారీగా మోహరించారు పోలీసులను. నిరుద్యోగులను రేవంత్ ప్రభుత్వం నిలువునా ముంచిందంటూ బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. మల్కాజ్గిరి కమిషనరేట్లో సరూర్ నగర్ స్టేడియంలో ఉండే మీటింగ్కు ప్రిపేర్ అవుతుంటే ఈరోజు మరి సైబరాబాద్ పోలీసులు ఉదయమే మా ఇంటికి వచ్చి నన్ను హౌస్ అరెస్ట్ చేస్తామంటున్నారు. నిజంగా నాకైతే ఆశ్చర్యంగా ఉంది. గౌరవ తెలంగాణ హైకోర్టు, అదేవిధంగా గౌరవ మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ శ్రీమతి సుమతి గారు వీళ్ళందరూ ఇన్ రైటింగ్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా మాలాంటి నాయకులను వీళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి గృహ నిర్బంధంలో ఉంచి ఆ మీటింగ్కు పోకూడదని ఇన్ని కుట్రలు చేస్తున్నారంటే ఇంకా తెలంగాణలో రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కు కానీ లేకపోతే స్వేచ్ఛగా తిరిగే హక్కు ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ క్లాజ్ బి ఈ విధంగా రాజ్యాంగం నుంచి సంక్రమించిన హక్కులకు కూడా మరి ఏమాత్రం కూడా రక్షణ లేకుండా పోయింది. మరి ఏ ముఖం పెట్టుకొని రాహుల్ గాంధీ సంవిధాన్ బచావో రాజ్యాంగాన్ని రక్షిద్దామంటున్నారు. ఆయన శిష్యుడైన రేవంత్ రెడ్డి గారు అదే రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాస్తా ఉన్నారు. సరూర్ నగర్లో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఏ మీటింగ్కి అయితే వస్తున్నారు ముఖ్య అతిథిగా, ఆ మీటింగ్కు నన్ను పోనివ్వకపోతే మాత్రం నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తా ఇంట్లోనే కూర్చొని. నేను డీజీపీ గారికి, హోంమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను క్లియర్గా చెప్తున్నా, ఇది ఒక వార్నింగ్. రేవంత్ రెడ్డి గారు, రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నాకు ఆర్టికల్ 19 ప్రకారం నాకు స్వేచ్ఛగా తిరిగే హక్కు, స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఇచ్చిండ్రు. కానీ మీ పోలీసు వాళ్ళు ఇలా నన్ను ఆపుతా ఉన్నారు. నేను కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ వేయడం కాదు, నేను అమర నిరాదీక్ష చేస్తే నన్ను ఆ మీటింగ్ పోనీయకపోతే. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దిలీప్ లైవ్ ద్వారా అందిస్తారు. దిలీప్, ఒకటే చెప్తున్నారు బీఆర్ఎస్ నేతలు, మాకు కోర్టు పర్మిషన్ ఇచ్చినా కూడా మమ్మల్ని అడ్డుకుంటున్నారు, నిలువరిస్తున్నారు అన్నట్టుగా కూడా చెప్తున్నారు. మరి ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అట్ ప్రెసెంట్? మీ దగ్గర ఎటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి? ఎస్ కార్తిక్, సో నేడు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో యువ సదస్సు, సో సంగ్రామ సదస్సు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సరూర్ నగర్ స్టేడియం వేదికగా జరపబోతున్నటువంటి ఈ సదస్సుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు అలాగే యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని ఇప్పటికే పిలుపుచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి సో ఇవాళ జరగబోయేటువంటి ఈ యూత్ సంగ్రామ సదస్సు కార్యక్రమానికి వస్తున్నటువంటి బీఆర్ఎస్ నేతలను కూడా అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది. సో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు సో బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. సో సభకు అనుమతి ఇచ్చింది ఇప్పటికీ హైకోర్టు. సో షరతుతో కూడినటువంటి అనుమతి ఇప్పటికి కూడా బీఆర్ఎస్ నేతలను అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేస్తూ ఉన్నారు, సో సభకు వెళ్ళనివ్వకపోతే ఖచ్చితంగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నట్టు కూడా పిలుపునిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ పేరిట విద్యార్థులను నిరుద్యోగులను నమ్మించి మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలి అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ పిలుపుచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. సో కాంగ్రెస్ పార్టీ గతంలో ఇదే సరూర్ నగర్ స్టేడియం వేదికగా యూత్ డిక్లరేషన్ను అనౌన్స్మెంట్ చేసింది. సో యువతకు సంబంధించి ఫీజు రింబర్స్మెంట్, అలాగే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, జాబ్ క్యాలెండరు, నిరుద్యోగ భృతి, యువ వికాసము, 5 లక్షల విద్యా భరోసా కార్డు అంటూ కూడా యువతను పెద్ద ఎత్తున నమ్మబలికింది. సో ఎన్నికల్లో ఓట్లు వేయించుకుంది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత యువతను అలాగే నిరుద్యోగులను పట్టించుకునే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆందోళనకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో నిరుద్యోగ భృతిలో భాగంగా ప్రతి నిరుద్యోగి కూడా 1,20,000 రూపాయల బాకీ ఉంది ఈ ప్రభుత్వం అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సో కాంగ్రెస్ పార్టీ ఏవైతే మోసాలు చేసిందో వాటిని నిలదీద్దామంటూ కూడా పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇటు సరూర్ నగర్ స్టేడియం వేదిక కూడా యువ సంగ్రామ సదస్సు పేరిట సభను ఏర్పాటు చేసింది. సో ఈ సదస్సులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొనబోతున్నారు. అలాగే ఇటు యూనివర్సిటీతో పాటు జిల్లాలకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున కూడా యువత అలాగే నిరుద్యోగులు పాల్గొనాలని పిలిపించిన పరిస్థితి కనిపిస్తుంది.
కాబట్టి సో ఈ సభను సక్సెస్ చేసి సో ప్రభుత్వాన్ని మెడలు వంచుతాము, చేసినటువంటి హామీలను గుర్తు చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి 9.5 సంవత్సరాల్లో యువతకు ఏం చేసింది, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేయబోతుంది. అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నిరుద్యోగులకు ఏం చేయబోతాము అనేటువంటిది కూడా ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొంత క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో గత బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ఏవైతే నోటిఫికేషన్లు ఉన్నాయో అలాగే ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తాము, కేవలం ఈ ప్రభుత్వం వచ్చి ఉద్యోగులకు మాత్రమే, ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి ఉద్యోగులకు కేవలం ఆఫర్ లెటర్స్ మాత్రమే ఇస్తుంది తప్పితే ఇప్పటి వరకు నోటిఫికేషన్లు ఇవ్వలేదు అంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సో ఇవాళ సరూర్ స్టేడియం వేదికగా యువ సంగ్రామ సదస్సు పిలుపునిచ్చింది. సో గత 3 సంవత్సరాల క్రితం సేమ్ ఇదే జూలై 18వ తేదీన ఇదే సరూర్ స్టేడియం వేదికగా అప్పుడు ప్రియాంక గాంధీని పిలిచి మరీ యూత్ డిక్లరేషన్ పేరిట యువతను పెద్ద ఎత్తున మోసం చేసే ప్రకటనలు చేసిందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి కూడా యువత అలాగే నిరుద్యోగులు చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది. సో పెద్ద ఎత్తున ఇటు అంటే కొంత ఇప్పటికే షరతులతో కూడినటువంటి అనుమతినిచ్చింది కాబట్టి హైకోర్టు పెద్ద ఎత్తున ఇటు సరూర్ స్టేడియం చుట్టుపక్కల కూడా పెద్ద ఎత్తున పోలీసులు బలగాలు మోరించిన పరిస్థితి కనిపిస్తోంది. కార్తిక్. రైట్ దిలీప్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.